తెలంగాణ ఎలా వచ్చింది? ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ స్టేట్ ఎలా అయ్యింది? ఒక స్టేట్ని డివైడ్ చేయడం, మర్జ్ చేయడం పాసిబులా? ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేదే ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 భారత రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్న స్టేట్స్ని చేంజ్ చేయడం గురించి చెప్తుంది. అంటే ఒక స్టేట్ని డివైడ్ చేయడం, కలపడం లేదా పేరు మార్చడం. ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్కి పవర్ ఉంటుంది. న్యూ స్టేట్ క్రియేట్ చేయడం, స్టేట్స్ని మెర్జ్ చేయడం, స్టేట్ బౌండరీస్ చేంజ్ చేయడం, స్టేట్ నేమ్ మార్చడం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫైనల్ డెసిషన్ పార్లమెంట్ది. ఎఫెక్టెడ్ స్టేట్ ఒపీనియన్ అడుగుతారు కానీ బైండింగ్ కాదు. పార్లమెంట్ డిసిషన్ సుప్రీం. చాలామందికి డౌట్ ఏంటి అంటే స్టేట్ అగ్రి అవ్వకపోతే ఎలా? కాన్స్టిట్యూషన్ ప్రకారం స్టేట్ కన్సెంట్ మ్యాండేటరీ కాదు. ఒపీనియన్ అడుగుతారు. డెసిషన్ పార్లమెంట్ తీసుకుంటుంది. ఆర్టికల్ 3 ద్వారా ఫామ్ అయిన స్టేట్స్ తెలంగాణ 2014, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ప్రాసెస్ ఫాలో అయ్యే వచ్చాయి. ఆర్టికల్ 3 వల్ల అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవుతుంది. లార్జ్ స్టేట్స్ని మేనేజబుల్గా డివైడ్ చేయొచ్చు. లోకల్ పీపుల్ నీడ్స్ బెటర్గా అడ్రస్ చేయొచ్చు. సింపుల్ డిఫరెన్స్. ఆర్టికల్ 2 ఇండియాలో న్యూ స్టేట్ జాయిన్ చేయడం. ఆర్టికల్ 3 ఎగ్జిస్టింగ్ స్టేట్స్ని మాడిఫై చేయడం. ఇది ఆర్టికల్ 3 యొక్క సింపుల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 4 కాన్సిక్వెన్సెస్ ఆఫ్ స్టేట్ చేంజెస్ గురించి తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.